ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీ, తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులు వెంటనే నశించాలి వైకప్పా. భక్తుల మనోభావాలతో ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి, భక్తుల మనోభావాలు అది అన్నా కొంచెం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిపిన ద్రోహుల్ని వెంటనే సుబ్బారెడ్డి లడ్డూ భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి, భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ ప్రసాదం చేసిన ద్రోషుల్ని వెంటనే నశించాలి వైసీపీ కుట్ర రాజకీయాలు, నశించాలి వైసీపీ కుట్ర రాజకీయాలు, వైసీపీ కుట్ర రాజకీయాలు. తిరుమల ప్రసాదం అపవిత్రం చేసిన దోషుల్ని వెంటనే గురిదీయాలి వీళ్ళందరినీ, మన హిందూ భావాన్ని ఇచ్చేసినందుకు. జగన్మోహన్ రెడ్డి, భక్తుల మనోభావాలతో ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి, భక్తుల మనోభావాన్ని డౌన్ డౌన్ వైసీపీ. కల్తీ నెయ్యి దోషులను వెంటనే కల్తీ నెయ్యి దోషులను వెంటనే, కల్తీ నెయ్యి దోషులను వెంటనే డౌన్ డౌన్ వైఎస్ జగన్మోహన్ శిక్షించాలి. కల్తీ నెయ్యి ద్రోహుల్ని వెంటనే శిక్షించాలి, కల్తీ నెయ్యి ద్రోహుల్ని వెంటనే శిక్షించాలి, కల్తీ నెయ్యి ద్రోహుల్ని వెంటనే శిక్షించాలి. భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి, కల్తీ నెయ్యి దోషులను వెంటనే నశించాలి వైకప్పా. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీ, తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషుల్ని వెంటనే శ్రీవారి లడ్డు విషయంలో దాదాపు 300-400 సంవత్సరాల నుంచి ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తూ ఉంటారు. శ్రీవారికి అర్పించేటువంటి ప్రసాదం లడ్డు అత్యంత పవిత్రమైంది. గోవుల ద్వారా పాలు సేకరించి ఆ పాల నుండి వెన్న, నెయ్యి
తీసి దాదాపు ఈ 300-400 సంవత్సరాల నుంచి శ్రీవారికి లడ్డుని ప్రసాదాలని సమర్పించడం అనేది ఒక సాంప్రదాయం. హిందువులు మొత్తం కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానివ్వండి, స్వాతంత్రానికి ముందు కానివ్వండి, తిరుమల తిరుపతి వెంకన్నకి సమర్పించేటువంటి లడ్డు ప్రసాదాల విషయంలో ఎటువంటి వివాదాలు ఎప్పుడూ రాలేదు. దాదాపు మనకు తెలిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, దేశంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏ రోజు కూడా వివాదం రానటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఎప్పుడు లేనిది తిరుమల తిరుపతి సంబంధించినటువంటి శ్రీవారి ప్రసాదాల లడ్డుకి సంబంధించినటువంటి విషయంలో నెయ్యిలో కూడా అపవిత్రత జరిగినట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఎవరు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇది గుర్తించాలి అందరూ. సుప్రీంకోర్టులో భక్తులు కేసులు వేస్తే సుప్రీంకోర్టు సిబిఐకి కేసు అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు సిట్టును ఏర్పాటు చేయండి అని చెప్పేసి మాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మేము సిట్టును ఏర్పాటు చేసిన, కేంద్రం సిబిఐని ఏర్పాటు చేసిన, దీని మీద దాదాపు దేశవ్యాప్తంగా 500 కంపెనీలకు సంబంధించినటువంటి ఎంక్వైరీలు జరిగినాయి. 40 మందిని విచారణ చేశారు. అనేకమైనటువంటి అరెస్టులు కూడా జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇంత జరిగిన తర్వాత ఎవడైతే దొంగన్నాడో, ఎవడైతే నేరస్తుడున్నాడో, నిన్నటి నుంచి మొదలుపెట్టి అసలు తిరుమల తిరుపతి వెంకటకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో కల్తీయే జరగలేదు, జంతు కొవ్వులు ఎక్కడా కలపలేదు అని చెప్పేసి సిట్టు చెప్పినట్టో సిబిఐ చెప్పినట్టో అబద్ధపు ప్రచారాలు తనకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా, తనకున్నటువంటి సొంత ఛానళ్ళ ద్వారా, పత్రికల ద్వారా అబద్ధపు ప్రచారాలని యూట్యూబ్ల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాను, మీకు సిట్టు రిపోర్టు వచ్చిందా? మీకు సిబిఐ రిపోర్టు వచ్చిందా? ఎక్కడా రానప్పుడు మీరు ఏమి కలవలేదని ఎట్లా చెప్పగలుగుతారు? సిట్టు రిపోర్ట్లో ప్రాథమికంగా ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఏం చెబుతుందంటే అనేకమైనటువంటి రసాయనాలు కలిసినాయి అని చెప్పి చెబుతున్నారు. అంటే ఒక మనిషిని గొడ్డలతో చంపారు, అట్లాగే కత్తులతో పొడిచారు, చిత్రహింసలకు గురి చేశారు, కోర్టులు కానీ లేకపోతే సాక్షులు కానీ అనేక చిత్రహింసలకు గురి చేసి మనిషిని చంపేశారు అని చెబితే దానిలో ఒక పాయింట్ తీసి గొడ్డలతో నరకలేదు అని చెప్పేసి ప్రచారం చేసినట్టుగా, అట్లా బాబాయిని గొడ్డలతో నరకలేదని ప్రచారం చేసినట్టుగా ఇప్పుడు కల్తీయే జరగలేదు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. లేకపోతే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కడా జరగలేదని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయాలు, అనేక మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా క్లియర్గా దాంట్లో రసాయనాలు కలిసి అని చెప్పేసి సిట్టు ప్రాథమిక రిపోర్ట్లో చెప్తా ఉంది. ఈరోజు సిట్టుకు సంబంధించినటువంటి తుదికి రిపోర్ట్ కూడా, నివేదిక కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో సింథటిక్ రసాయనాలు, ఈ సింథటిక్ రసాయనాలు జంతువులకు సంబంధించినటువంటి అనేక కొవ్వుల ద్వారా తయారు చేస్తారు. బీటా కెరోటిన్ అనేది, తర్వాత అసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాస్టిక్ యాసిడ్, ఇలాంటివన్నీ కూడా కలిసిని అని చెబితే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు కలవలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు, ఈ దొంగలు, లేకపోతే స్వామివారిని అపవిత్రంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, రేపు పొద్దున రిపోర్ట్ రాకపోతూ ఉంది. మీరు చేసినటువంటి అరాచకాలు మేము గతంలో చూసాం, ఈ గుంటూరు ప్రాంతంలో మిగతా కొన్ని చోట్ల కూడా చూసాం. పాలు అసలు లేకుండా పాలు తయారు చేస్తూ ఉన్నారు కెమికల్స్ తోటి. 2 రకాల కెమికల్స్ తీసి నీళ్లు కలిపేస్తే తెల్లగా పాలు వస్తూ ఉన్నాయి. అది ఎప్పుడో చూసినటువంటి వార్త, వాటికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా పట్టుకొని అరెస్టులు చేసినటువంటి ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యిని తయారు చేయటం కోసం ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా అనేకమైనటువంటి డైరీలు ఉండేవి, సహకార డైరీలు. ఈ సహకార డైరీలు మొత్తం కూడా రద్దు చేశారు. సహకార డైరీల నుంచి తీసుకునే వాటిని మొత్తాన్ని కూడా రద్దు చేశారు. ఎక్కడా గోవుల నుండి చుక్క పాలు తీయలేదు, చుక్క పాలు లేవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రసాయనాల ద్వారా పాలు లేకుండానే పాలు చేసినట్టుగా
పాలు లేవు, వాటిని కాగబెట్టలేదు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు. నెయ్యి లేకుండా దాదాపు 59.75 లక్షల కోట్ల లీటర్లు నెయ్యిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చేశారు ఇది? మేము ప్రభుత్వంలో ఉండి ప్రజల్ని చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి అంశాలు, ఎక్కడ విభేదాలు కానీ వివాదాలు కానీ ఉండకూడదు, ఎక్కడ ఘర్షణలు లేవనెత్తకూడదని చెప్పేసి మేము చాలా సామరస్యంగా వెళ్తూ ఉంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి చేసి ఈ దొంగలే మళ్ళీ ఏం కల్తీ జరగలేదని ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు గుంటూరు జిల్లా టీడీపీ తరఫున మేము సెంటర్ నుంచి ఇక్కడ ఇదే సెంటర్ బృందావన్ గార్డెన్ నుంచి మేము ఒక ర్యాలీగా ప్రజలకు మొత్తానికి ఈ విషయాన్ని తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఉన్నాం. ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి, అట్లాగే కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ చేసినటువంటి తప్పులు మొత్తాన్ని కూడా మరి త్వరగా వీళ్ళకి శిక్ష పడాలని, వీళ్ళని శిక్షించకపోతే ఆ పవిత్రత మీద అనేకమైనటువంటి ఆవేదనలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం కోసం మేమంతా కూడా ఇక్కడ కార్యక్రమం చేశాం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆవేదనకు గురవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా త్వరలో జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి పవిత్రంగా ప్రపంచంలోని భక్తులను భావించే లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రసాయనాలు కలిపి అడ్డగోలుగా లడ్డూలో కల్తీ చేసి దొరికిపోయిన తర్వాత 2020 జనవరిలో కమిటీ ఫామ్ అయ్యి నిబంధనలను సడలించి అప్పటి వరకు ఉన్న సహకార డైరీలన్నీ కూడా సప్లై చేసిన డైరీలని కూడా పక్కకు తప్పించి అసలు ఉత్పత్తి సామర్థ్యం లేని బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ ఇటువంటి డైరీలందరినీ కూడా ప్రోత్సహించి పాలు లేకుండా, వెన్న లేకుండా పూర్తిగా రసాయనాలతో కూడినటువంటి పదార్థాలతో లడ్డూలను తయారు చేసి తిరుమల పవిత్రతను చెడగొట్టిందే కాకుండా లడ్డూ ప్రసాదాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రోజున దాదాపుగా 60 లక్షల కేజీల నెయ్యిని తిరుమలకి సప్లై చేసిన గనులు వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి మరియు ఇతరులు వైసీపీ నాయకులు. ఈ రోజున సిట్ ఒకటే చెప్తుంది, కోర్టులో నివేదించింది, సిట్ రిపోర్ట్ రాబోతుంది అతి త్వరలో. వీరందరికీ కూడా కఠినమైన శిక్షలు కోర్టు విధించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ గమనిస్తున్నారు. దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా వీళ్ళు లూటీ చేశారో అందరం చూస్తున్నాం. పవిత్రతను చెడగొట్టారు. కాబట్టి కోర్టులు కూడా త్వరగా తీర్పును నిర్ణయించాలి, కఠిన శిక్షలు విధించాలి. అలాగే ఆ దేవాది దేవుడు వీరు ఎవరిని కూడా వదిలిపెట్టాడు, ఖచ్చితంగా వీరికి ఆ దేవుడు శిక్షిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దగ్గర మేమందరం కూడా ఏదైతే వైసీపీ చేస్తున్న కార్యక్రమాలని మేము నిరసిస్తూ ఈరోజు తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు తిరుమలని గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అపవిత్రం చేశారో, అదేవిధంగా ఏ విధంగా లడ్డు మీద ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయో, వాళ్ళు ఇంకా చేసిన తప్పుని చెంపలేసుకోకుండా వితండువాదం చేస్తున్నందుకు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో దీన్ని ప్రజలకు ఇంకా మరింత లోతుగా తెలియజేయాలని చెప్పి ఒక ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, జరిగిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు. ఎవరైనా తప్పు చేసిన దానికి క్షమాపణ అడుగుతారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు సగం మంది స్వామి నేను అది చేశాను ఇది చేశాను క్షమించమని కోరుకుంటారు. మీరు క్షమించమని కోరుకోకుండా వితండవాదం చేయటం కరెక్ట్ కాదు. జరిగిన దాన్ని భగవంతుని కూడా ఇట్లా మనం ఎక్కువసేపు ఇట్లాంటి విషయాల్లో అపవిత్రంగా కూడా మాట్లాడకూడదు. మీరు ఇప్పటికైనా చేసిన తప్పుని క్షమించమని దేవుని వేడుకోవాలని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి తిరుపతి లడ్డు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా, తిరుమల తిరుపతి లడ్డు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని హిందువులు ఆరాధ్య దైవంగా మరి చూసేటువంటి వెంకటేశ్వర స్వామిని మరి అపవిత్రం వచ్చే విధంగా చేసినటువంటి వైసీపీ నాయకులు చేసిన తప్పుకి ఇంకా మరి ఆ తప్పును కూడా ఒప్పుగా చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజున సిట్ ద్వారా సుప్రీంకోర్టే చెప్పింది. దీంట్లో నెయ్యి అనేది లేదు, అసలుకి పాలు అనేది తీసుకురాలేదు, కేవలం సింథటిక్ పాల ద్వారా
ఈ కార్యక్రమాలన్నీ చేశారు. సింథటిక్ నెయ్యి అని చెప్పేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏదైతే వీళ్ళు చేశారో అదంతా కూడా తేటతలమైంది. అయినా కానీ వైసీపీ నాయకులు అదే తప్పును ఒప్పుని చేసుకోవడానికి ఈ రోజున అనేక దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు. ఈ రోజున వైసీపీ చేస్తున్నటువంటి ప్రతి చర్యను కూడా ప్రజలు ఈ రోజున చాలా వరకు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళని ఇంత దుర్మార్గులు అనే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అయినా కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పవిత్ర దేవుడి విషయంలో కూడా చేశాడు. ఈ రోజున హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధాకరమైన అంశం. ఇటువంటి ప్రసాదాన్ని కూడా ఇట్లా చేయటం అనేది ఒక దుర్మార్గపు చర్య. ఒక సైకో చేసే పని చెప్పాడు కానీ ఒక మామూలుగా ఒక కామన్ మ్యాన్ చేసే పనిగా ఒక సీఎం పదవిలో ఉండేసి ఆయన చేసినటువంటి ఈ దుర్మార్గ చర్యలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వైసీపీ నాయకులు చెంపలేసుకొని చేసిన తప్పుకి వాళ్ళ నాయకుడిని మీరు ప్రశ్నించాలని చెప్పేసి మేము ఏదిగా తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసినటువంటి దుర్మార్గ చర్య ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలియజేయాలని చెప్పేసి మేము బృందావన గార్డెన్స్ నుంచి మరి ర్యాలీగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా చేసినటువంటి దుర్మార్గ చర్య ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అందరం కూడా వచ్చి ఆ అపవిత్రతని పోగొట్టాలని చెప్పేసి పేర్కొనడానికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం.